పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్పై ఉక్కుపాదం మోపుతుంది మోదీ సర్కార్. భారత్లో కుప్పలు తెప్పలుగా ఉన్న పాక్ పౌరులను తరలించే ప్రక్రియ మరింత ముమ్మరం చేసింది. ఏప్రిల్ 30న వాఘా అటారీ సరిహద్దు మూసివేయాల్సి ఉండగా ఇంకా పాక్ పౌరులు తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇండియాలో నివాసం ఉంటున్న పాకిస్తానీయులు ఏప్రిల్ 30లోపు తమ దేశానికి వెళ్లిపోవాలనే నిబంధనను సడలించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాక్ పౌరులు అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నుంచి భారత్ విడిచి వెళ్లాలని సూచించింది. దేశం వేడాలన్న ఆదేశాలు జారీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 55 మంది దౌత్యవేత్తలు, వారి సహాయక సిబ్బంది సహా 911 మంది పాకిస్తానీయులు అటారీ వాఘా సరిహద్దు పోస్టు ద్వారా తమ దేశానికి వెళ్లిపోయారు. ఇక పాకిస్తాన్ నుంచి 1617 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వీరిలో దీర్ఘకాల వీసా కలిగిన 224 మంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరికొందరు విమానాశ్రయాల ద్వారా మూడో దేశం గుండా పాక్ వెళ్లిపోయారని అధికార వర్గాలు తెలిపాయి.